అందరికీ నమస్కారం అండి. మన గుంటూరు జిల్లాలో మనకి జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ఈ 24వ తారీఖున మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి స్టేట్ నుంచి ఎడ్యుకేషన్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ 24న రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కాలేజెస్లో కూడా ఈ మెగా పీటీఎం 3.1 ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఇన్స్ట్రక్షన్స్ని ప్రకారం మన జిల్లాలో కూడా గుంటూరు జిల్లాలో కూడా ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ మెగా పీటీఎం మీటింగ్. సో మనకి గుంటూరు జిల్లాకు వచ్చేసరికి మొత్తం 1048 స్కూల్స్ ఉన్నాయి. అది హై స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కేటగిరీస్లో కలిపి సుమారు 1048 స్కూల్స్ ఉన్నాయి. వాటిలో మొత్తం కలిపి 90,596 స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. సో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో ఈ 90,000 మంది పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ సుమారు 181,192 మంది 1,81,192 మెంబర్స్ పేరెంట్స్, అంటే ఫర్ ఎవ్రీ చైల్డ్ మదరు ఫాదర్ కలుపుకొని ఇంతమందికి మనము ఈ 1048 స్కూల్స్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా మనకి జూనియర్ కాలేజెస్ చూసుకుంటే 5 జూనియర్ కాలేజెస్కి 1,750 మంది పిల్లలు ఉన్నారు. సో పేరెంట్స్ కూడా సుమారుగా 3,500 మంది పేరెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో 24వ తారీఖు మార్నింగ్ 9 నుంచి ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12:45 వరకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా విడుదల చేయటం జరిగింది. ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వరకు 9 to 9:30 ఉదయం వెల్కమ్ ఉంటుంది. తర్వాత 9:30 to 10:50 టీచర్స్ తోటి ఫిజికల్ మీటింగ్ విత్ ద పేరెంట్స్ అండ్ అనేక అంశాలపైన వీడియోస్ మరియు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎస్పెషలీ లీప్ యాప్ గురించి ఈసారి ఎక్కువగా స్ట్రెస్ చేసి పేరెంట్స్ అందరికీ కూడా ఈ లీప్ యాప్ని పరిచయం చేసి దాన్ని అలవాటు చేయాలి. వాళ్ళ ఫోన్స్లో తప్పకుండా ఇవి ఇన్స్టాల్ చేయించి బోత్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరి ఫోన్స్లో కూడా ఇవి ఇన్స్టాల్ చేయించి వాళ్ళందరి చేత కూడా ఈ యాప్ వాడించాలి అనేటువంటి ఒక స్పెసిఫిక్ ఫోకస్ ఈసారి మెగా పీటీఎం 3.1లో ఉండబోతుంది. అయితే ఈ లీప్ యాప్లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్లో భాగంగా ప్రతి పిల్లల పేరెంట్స్కి వాళ్ళ యొక్క స్టూడెంట్ ఐడి ఏంటి, వాళ్ళ పిల్లల యొక్క స్టూడెంట్ ఐడి ఏంటి, షెడ్యూల్ ఎలా ఉంది, టైం టేబుల్ ఎలా ఉంది, వాళ్ళకి మార్క్స్ ఎలా వస్తున్నాయి, అటెండెన్స్ షీట్, అంతేకాకుండా వాళ్ళ పిల్లలకి ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఈ యాప్లో మనకి పొందుపరచడం జరిగింది. సో ఈ యాప్ని దీనిపైన ఉన్న అవగాహనని పెంచుతూ దాని వాడకాన్ని కూడా పెంచాలి. తద్వారా స్కూల్లో తమ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం టైం టేబుల్ నడుస్తుంది, ఏం హోంవర్క్ ఇస్తున్నారు, ఏం ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎలాంటి మార్కులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవగాహన ఉంచాలి. ఈ పిల్లల యొక్క చదువులో తల్లిదండ్రుల్ని కూడా భాగస్వాముల్ని చేయాలి అనే ఉద్దేశంతో ఈ యాప్ని తయారు చేసి తీసుకురావటం జరిగింది. సో ఇది అంతా కూడా 9:30 నుంచి 10:50 వరకు దీనిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది. అండ్ 10:50 నుంచి 11 వరకు పిల్లల చేత పర్ఫార్మెన్సెస్ కానీ, తర్వాత ఫోటో గ్యాలరీ, ఇలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరుగుతుంది. 11 to 11:20 వచ్చేసి పేరెంట్స్కి కూడా కాంపిటీషన్ పెట్టి సరదాగా వాళ్ళని కూడా అక్కడ ఇన్వాల్వ్ చేసి ఈ రంగోలీ కానీ, మ్యూజికల్ చైర్స్, ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టి పేరెంట్స్ కోసం, పిల్లల్నే కాదు పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ 11 to 11:20 ఈ యాక్టివిటీస్ ఉన్నాయి. తర్వాత 11:20 నుంచి 11:25 వరకు ఇక మెయిన్ డయాస్కి రీచ్ అయ్యి 11:25 నుంచి 12:45 వరకు మనకి మెయిన్ డయాస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. స్టార్టింగ్ విత్ ప్రేయర్, మా తెలుగు తల్లి సాంగ్తో మొదలు పెట్టుకొని హెడ్ మాస్టర్ గారు రిపోర్ట్ చదవటం జరుగుతుంది ఆ అకాడమిక్ ఇయర్కి. తర్వాత సబ్సిక్వెంట్గా కల్చరల్ యాక్టివిటీస్, ఈ లీప్ యాప్ గురించి డిస్ప్లే, తర్వాత ఎస్ఎంసి స్పీచ్, చీఫ్ గెస్ట్ ఎవరైనా ఉంటే వారి స్పీచెస్,
అలానే లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అంటే పేరెంట్స్ ఏమైనా టీచర్స్ని కానీ హెచ్ఎంని కానీ క్వశ్చన్స్ అడగచ్చు. అంతేకాకుండా అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ని కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 12:45 నుంచి అక్కడికి వచ్చేసిన పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ అందరికీ కూడా అక్కడనే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి మిడ్ డే మీల్లో భాగంగా ఆ రోజు ఏదైతే మెనూ ఉందో ఆ మెనూ ప్రకారమే అందరికీ కూడా ఆ రోజు స్పెషల్గా భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ లంచ్ ఇంకా మనకి పీటీఎం అనేది కంక్లూడ్ చేసుకొని అందరూ కూడా డిస్పర్స్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద షెడ్యూల్ ఫర్ పేరెంట్ టీచర్స్ మీటింగ్. నా రిక్వెస్ట్ ఏంటంటే మన జిల్లాలో ఉన్న ఈ పిల్లలందరే కాకుండా వారి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయాలి. సాధారణంగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే కేవలం మదర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అనేటువంటిది ఉంటుంది. సో అలా కాకుండా ఈసారి వీ వాంట్ బోత్ మదర్ అండ్ ఫాదర్. ఎందుకంటే పిల్లల యొక్క చదువులు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్కూల్స్ ఎలా నడుస్తున్నాయి అనేటువంటి అవగాహన కేవలం తల్లికే కాదు తండ్రికి కూడా తెలియాలి. వారిని కూడా భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మన గుంటూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్లో జరుగుతున్న ఈ మెగా పీటీఎంలో బోత్ మదర్, ఫాదర్, తల్లిదండ్రులు ఇద్దరూ కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి. ఇలా పార్టిసిపేట్ చేసి ఈ పీటీఎంని చాలా సక్సెస్ఫుల్గా చేయాలి. అంతేకాకుండా తమ పిల్లల చదువులో, అభివృద్ధిలో వారి వాయిస్, వారి మార్క్, వారి ఇన్పుట్స్ ఎంతో కీలకం. దాన్ని మేము చాలా పాజిటివ్గా స్వాగతిస్తున్నాము. కాబట్టి అందరి పేరెంట్స్ కూడా తప్పకుండా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని 24వ తారీఖున దిగ్విజయం చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి, అన్ని చిన్న చిన్న యాక్టివిటీసే. ఇట్ ఈస్ నాట్ క్వైట్ బిగ్ యాక్టివిటీస్, చిన్న చిన్న. అది తెలుసుకోవాలంటే మీరు కూడా స్కూల్కి రావాలి. సో ఒకటి మనకి మేజర్గా 11:20, 11:30 నుంచి 12:30, 12:45 దిస్ ఇస్ ద మెయిన్ ప్రోగ్రామ్ అండి. అక్కడ హెచ్ఎం రిపోర్ట్ ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే జస్ట్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ, తర్వాత పేరెంట్స్ని, టీచర్స్ని కలుపుకుంటూ ఈ యాక్టివిటీస్ అనేవి టేకప్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్. తప్పకుండానండి. ఈసారి అంటే ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో అందరూ ఒకటే దగ్గర కాకుండా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క స్కూల్, సో దట్ ద నంబర్ ఆఫ్ స్కూల్స్ దట్ వీ ఆల్ టచ్ షుడ్ బి మ్యాక్సిమైజ్డ్. అంతేకాకుండా ఈసారి మన జిల్లాలో మన మండల్ స్పెషల్ ఆఫీసర్స్, కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళు కూడా స్వయంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్కూల్లో పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు జిల్లా కలెక్టర్గా నేను ఒక స్కూల్ వెళ్తాను, మా కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ అంటే జిల్లా అధికారులు చెరొక స్కూల్కి వెళ్తారు. అందరూ కలిపి ఒక స్కూల్ వెళ్ళడం కాదు, అందరూ డిఫరెంట్ స్కూల్స్కి వెళ్తారు. తద్వారా ఆ ఒక్క రోజు ప్రజాప్రతినిధులు కానీ జిల్లా అధికారులు కానీ పార్టిసిపేట్ చేసే నంబర్ ఆఫ్ స్కూల్స్ మనకి మ్యాక్సిమైజ్ అవుతాయి. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాం. ఏదండి అంటే మినిస్టర్ గారు ఇంకా కన్ఫర్మేషన్ రావాలండి. యాజ్ సూన్ యాజ్ వీ గెట్ టు నో వీ విల్ ప్లాన్. ఓకే, థ్యాంక్ యూ అండి. యా, ఆల్రెడీ కోవిడ్ కేసెస్ రివ్యూ చేస్తున్నామండి మనము. అయితే మేజర్గా అంత డేంజరస్ సిమ్టమ్స్ ఇప్పుడు అయితే కనిపించట్లేదు. కేసెస్ అయితే రిపోర్ట్ అవుతున్నాయి. అయిన కేసెస్కి మనం ప్రాపర్గా కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నాము. దాంతోపాటు ఎవరికైనా సిమ్టమ్స్ లేనంత వరకు, ఎక్కువ మనకి ఇప్పుడు యాక్టివ్గా ఉన్న కేసెస్ అన్నీ కూడా మేజర్ సిమ్టమ్స్ ఏం లేవు, అన్నీ కూడా హోమ్ ఐసోలేషన్లోనే ట్రీట్ అవుతున్నటువంటి కేసెస్. సో యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నథింగ్ టు ప్యానిక్. ఎనీవేస్ మనం ఫుల్గానే గేరప్ అయి ఉన్నాం. ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఏ రివ్యూ. మనం హాస్పిటల్స్ని కూడా రెడీగా పెట్టుకున్నాము. కావాల్సిన మెడిసిన్స్ కూడా ఆల్రెడీ వీ హ్యావ్ పొజిషన్. మనకి ఎయిమ్స్ మంగళగిరి, తర్వాత జీజీహెచ్ రెండు చోట్ల కూడా వీఆర్ ఫుల్లీ రెడీ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ దీస్ కేసెస్. యాజ్ ఆఫ్ నౌ ఎక్కువ సంఖ్యలో కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. అంటే మనం ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలుగా ఒక కేసు కూడా రిపోర్ట్ కాకుండా ఇప్పుడు
ఒక 3-6 కేసులు ఇలా రిపోర్ట్ అవ్వగానే ఏదో పెద్ద నెంబర్ అనిపిస్తూ ఉంది. బట్ యాక్చువల్లీ దెర్ ఇస్ నథింగ్ టు ప్యానిక్. ఉన్న వాళ్ళకు కూడా సిమ్టమ్స్ ఆల్సో అంత సివియర్గా లేవు. మనం ఫస్ట్ వేవ్ ఎస్పెషలీ సెకండ్ వేవ్లో చూసినంత సివియారిటీ అసలు ఆ దరిదాపుల్లో కూడా లేదండి. అదే దట్ ఈస్ బికాజ్ అంటే ఇది ఎలా ఉందంటేనండి, కోవిడ్ హ్యాస్ నౌ ఇవాల్వ్ టు బీ లైక్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా ఉంది. ఇట్ హెస్ బికమ్ మోర్ లైక్ వన్ ఆఫ్ దోస్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సో సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి టెస్టింగ్ అయితే చేస్తున్నాము. వీ హ్యావ్ బ్రాట్ ఇన్ దట్ ప్రోటోకాల్. సో ఐడెంటిఫై చేసిన వాళ్ళకి మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బట్ ఎట్ ద సేమ్ టైం ఎవరికి కూడా అంత సీరియస్ సిమ్టమ్స్ కానీ, ఎస్పెషలీ మనం సెకండ్ వేవ్లో చూసినట్టు వెరీ అక్యూట్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ, ఈ వెంటిలేటర్ మీద వెళ్ళే అవసరం కానీ యాజ్ ఆఫ్ నో అసలు ఆ దగ్గరికి కూడా మనం లేము. సో యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్ లాగానే సిమ్టమ్స్ ఉన్నాయి. సో వాటిని అప్రోప్రియేట్గానే మనం ట్రీట్ చేసుకుంటాం. బట్ నెవర్ ద లెస్ వీఆర్ ఫుల్లీ గేర్డ్ అప్. ఇన్ కేస్ దెర్ ఈస్ ఎనీ సర్జ్ ఆల్సో వీ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అది సపరేట్గా ఇస్తామండి. ఓకే. అంటే దానికి యాక్చువల్గా షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగిందండి. షెడ్యూల్ ఏంటంటే 22 ఐ థింక్ రేపటి నుంచి మనం లిస్ట్ డిస్ప్లే చేస్తాము. సో దాని మీద అబ్జెక్షన్స్ తీసుకొని ఫైనల్ లిస్ట్ చేసుకొని వీ విల్ ప్రపోజ్ ఇట్. ఆ తర్వాతనే మనకి డబ్బులు రిలీజ్ అనేది అవుతుంది. ఈసారి కొంచెం ప్రాసెస్ కూడా పెట్టి క్లియర్ కట్గా ప్రజలకి చూపించి ఫీడ్బ్యాక్ తీసుకొనే చేస్తాం. అవునండి. ఎస్. రేపు అవ్వదండి. ఈ లిస్ట్ డిస్ప్లే చేసి ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే దానికి టైం పీరియడ్ ఇచ్చి అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయటం జరుగుతుంది. ఆ అబ్జెక్షన్స్ని పరిగణలోకి తీసుకొని అబ్జెక్షన్స్ని డిస్పోజ్ చేసి ఫైనల్ లిస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫైనల్ లిస్ట్ అయిన తర్వాత దెన్ వీ విల్ గో ఇన్ టు రిలీజింగ్ ద బెనిఫిట్స్. See, like I said, I don't have the data with me right now అండి. We will look into it, but దానికి ఇంకా టైం ఉంది. మనం ఇప్పుడేం కంగారు పడాల్సిన అవసరం లేదు. దట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో వీ విల్ షేర్. అంటే దాని నుంచి లెర్నింగ్గానే ఈసారి ఇలా ముందే లిస్టులు ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజలందరికీ కూడా క్లారిటీ వచ్చిన తర్వాతనే రిలీజ్ చేయాలనే ప్రక్రియ పెట్టింది. ఇట్ ఈస్ దట్ రీజన్. ఓకే. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా తప్పకుండా వీ విల్ రిజాల్వ్ అండి. మన జిల్లాలో ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్క తల్లికి ఈ తల్లికి వందనం అందేలాగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఉన్నారు, మేమందరం కూడా ఉన్నాం. మనకి జిల్లాలో స్వర్ణగ్రామ స్వర్ణవార్డ్ సిబ్బంది అందరూ కూడా ఆల్రెడీ నిన్ననే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఈసారి ఏ టెక్నికల్ ఇష్యూ కానీ వేరే ఏ ఇతర ఇబ్బంది వల్ల కూడా అర్హత ఉన్న ఏ ఒక్క మదర్ ఈ బెనిఫిట్ మిస్ అవ్వకుండా చూసుకునేటట్టు వీ విల్ టేక్ ఆల్ అప్రోప్రియేట్ యాక్షన్. See, I am not a master of everything that I know. ఏదైనా నా దృష్టికి అయితే రాలేదండి. ఏదైనా ఉంటే తప్పకుండా మాకు తీసుకొని రండి. వీ విల్ ఎనీవేస్ రిజాల్వ్. పీజీఆర్ఎస్లో ఇచ్చి ఉంటే సిస్టమిక్గా అది చేయటం జరుగుతుంది. వీ విల్ టేక్. మీరు సుమారు పీజీఆర్ఎస్లో వారానికి ఒక 500-600 అర్జీలు వస్తాయండి. విల్ వెరిఫై తప్పకుండా చూస్తాం. ఓకే. థ్యాంక్ యూ అండి.